పెన్షన్లను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ నేతలు నెలకి 300 కోట్లకు పైగా కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లను అడ్డం పెట్టుకొని నెలకి 300 కోట్లకు పైగా కొల్లగొట్టేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఆ నేతలు ఎవరు, అసలు ఎందుకు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏం జరుగుతుంది తెర వెనక అంటే ఏం చెప్తారు సార్? సో ఈ మతలబు గమనిస్తే కనుక ఇది విశ్లేషణ కాదు, ఇది ఎవరో చెప్పిన ఆరోపణ కాదు, ఇది పక్కా ఆధారాలతోటి జనసేన నేత నాదెండ్ల మనోహర్ బయటపెట్టినటువంటి గుట్టు. ఓకే. సో పింఛన్లు, సామాజిక పింఛన్లు అనేది ఒక పెద్ద సంక్షేమ పథకం కింద పరిగణిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకే ఓటేస్తారు అని చెప్పి నమ్ముతూ ఉంటుంది, భావిస్తూ ఉంటుంది. ప్రతి నెల 1వ తారీఖున నేను పెన్షన్ ఇస్తున్నాను, ఇంటికి తీసుకెళ్లి వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తున్నాను, కాబట్టి ఆ ఓట్లన్నీ నాకే అని చెప్పి ఆయన లెక్కేసుకుంటారు. 60 లక్షలు 70 లక్షలు లెక్కేసుకుంటుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. అయితే ఇదంతా పైకి కనిపిస్తున్నటువంటి ఒక అందమైనటువంటి ప్రకటన. దీని వెనక జాగినటువంటి చీకటి కోణాన్ని జనసేన పార్టీ బయటికి తీసింది. ఏంటి ఆ చీకటి కోణం అంటే, అక్షరాల నెలకి 292 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో మాయం చేసేస్తున్నారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నిజాన్ని నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెల్లడించారు. ఏంటి, ఏ విధంగా ఈ 292 కోట్ల రూపాయలని మాయం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఒక విశ్లేషణ, ఒక డేటా కనుక తీసుకుంటే కనుక ఆ డేటా ఏంటంటే, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వీళ్ళకి మొత్తం వీళ్ళతో పాటు మొత్తం 8 కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నారు. సామాజిక పెన్షన్లు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇలా 8 కేటగిరీలు. వీళ్ళతో పాటు 8 కేటగిరీల వైజు సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నారు. సో బటన్ నొక్కగానే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇందుకన్నా పెద్ద సంక్షేమ పథకం ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ జరిగినటువంటి మోసం ఏంటంటే, ఇక్కడ జరిగినటువంటి భోగోతం ఏంటంటే, ఏడాదికి 3,153 కోట్లు వీళ్ళు 3,153 కోట్ల రూపాయలు ఏడాదికి వీళ్ళు మాయం చేసేస్తున్నారు. నెలకి 292 కోట్ల చొప్పున 292 కోట్ల చొప్పున ఏడాదికి 3,153 కోట్ల రూపాయలు దోచేస్తున్నాడు ఈ సామాజిక పెన్షన్ల రూపంలో. వివిధ రకాలుగా 8 రకాలుగా ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ల రూపంలో అక్షరాల 3,193 కోట్ల రూపాయలు మింగేస్తున్నారు, సొంత జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ఒక డేటాను బయటపెట్టాడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సో 3,153 కోట్లు అంటే అదేం చిన్న అమౌంట్ కాదు. పింఛన్ల రూపంలో వాళ్ళు చేస్తున్నటువంటి భోగాతం ఇలా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇది నవంబర్లో ఎగ్జాంపుల్ చెప్పాడు. నవంబర్లో 54,69,161 మందికి పెన్షన్లు ఇచ్చారు వివిధ రూపాల్లో. అదే ఇందాక చెప్పారు కదా, 8 రకాల రూపాల్లో మొత్తం 54,69,161 మందికి పెన్షన్లు ఇచ్చారు. సో డిసెంబర్లో కూడా సేమ్ ఉండాలి కదా. డిసెంబర్లో ఎంత ఉన్నాయంటే 54,49,190 మందికి ఇచ్చారు. అందులో డిఫరెన్స్ ఎంత, 19,971 మంది డిఫరెన్స్. కేవలం నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పెన్షన్ల సంఖ్య ఎంత, 19,971 మంది పెన్షన్లు తగ్గాయి. ఈ తగ్గినటువంటి పెన్షన్ల సంఖ్య, ఈ అమౌంట్, ఈ 19,971 మంది తగ్గి ఇచ్చినట్టు చూపించారు కదా, ఈ అమౌంట్, ఈ డిఫరెన్షియేషన్ అమౌంట్ ఎక్కడికి వెళ్తుందని చెప్పి ప్రశ్నిస్తున్నాడు జనసేనకు సంబంధించినటువంటి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ అమౌంట్ సొంత జేబుల్లోకి వెళ్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. దీనికి రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సపోజ్ ఇది కనుక నిజమైతే, జనసేన సంబంధించిన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గతంలో స్పీకర్గా కూడా చేశారు, మాజీ స్పీకర్. దాన్ని స్టడీ చేయకుండా ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా దీన్ని అనౌన్స్ చేయరు. ఆయన ఎంతో స్టడీ చేసిన తర్వాత దీని వెనక జరుగుతున్నటువంటి భాగోతం మొత్తం లెక్కించిన తర్వాత ఏడాదికి 3,000 కోట్లకు పైగా ఈ సొంత జేబుల్లోకి వెళ్తుంది సామాజిక పెన్షన్ల రూపంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పి చెప్తూ దాన్ని ఏ విధంగా చేశారని చెప్పి ఒక ఉదాహరణగా నవంబర్కి డిసెంబర్కి మధ్య 19,000 పైగా
18,000కు పైగా పెన్షనర్లు తగ్గారు. ఈ తగ్గినటువంటి పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని 292 కోట్ల రూపాయలుగా లెక్కించి ఏడాదికి 3,000 కోట్లకు పైగా వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క సామాజిక పెన్షన్ల వెనుకున్నటువంటి చీకటి కోణం అని చెప్పి ఆయన బయటపెట్టడం జరిగింది. సో బటన్ నొక్కుతున్నాను, సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పి అవినీతి రహితంగా ఇస్తున్నాను, నేను బటన్ నొక్కితే మొత్తం డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ అవినీతి ఉంది, అవినీతి జరగట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు ఆల్రెడీ డేటాతో సహా అంకెలతో సహా నాదెండ్ల మనోహర్ బయటపెట్టడం జరిగింది. ఇది పెద్ద కుంభకోణం కాదా? సో ఇది నాదెండ్ల మనోహర్ ఒకవేళ తప్పుగా ఏమైనా ఈ అంకెలను బయట పెడితే దానికి ఇమీడియట్గా సమాధానం చెప్పాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డేటాతో సహా బయట పెట్టాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 24 గంటలు అయింది ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టి. ఈ చీకటి బోకోతం ఇలా ఉంది సామాజిక పెన్షన్ రూపంలో వృద్ధులకి, అలాగే వికలాంగులకి, అలాగే దివ్యాంగులకి రకరకాలుగా 8 రూపాయల్లో సామాజిక పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఈ సామాజిక పెన్షన్లకు సంబంధించినటువంటి భోగవతం ఇలా నడుస్తుంది. ఇంత అమౌంట్ పక్కదారి పెట్టింది. ఇది తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ వేతనం తీసుకుంటున్నటువంటి వాలంటీర్లకు వెళ్తుందా, లేదంటే ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది కదా. ఒకవేళ ఇది కనుక నిజమైతే, జనసేన బయటపెట్టినటువంటి డేటా కనుక నిజమైతే, ఇంతకన్నా ఘోరమైనటువంటి తప్పిదం, ఇంతకన్నా ఘోరమైనటువంటి అవమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకటి ఉండదని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. సార్, మరి సంక్షేమ పథకాల మీద ఆయన అమలుపరచడం మీద చాలామంది పాజిటివ్గా ఉన్నారు. ఆయన కూడా వాటి మీదనే నమ్మకం పెట్టుకున్నారు కదా. సో వాస్తవంగా సంక్షేమ పథకాల మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకం మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ తర్వాత సామాజిక ఈక్వేషన్, ఆ తర్వాత ప్రాంతీయ ఈక్వేషన్. ఇది ఆయన కాన్సెప్ట్. ఫస్ట్ ఏంటంటే సామాజిక సంక్షేమం మీద పెట్టుకున్నాడు నమ్మకం. సో ఆ సంక్షేమం ఇప్పుడు బూమరంగా ఎలాగా కనిపిస్తుంది. ఇది నిజమైతే, ఓకే, ఇది నిజమా అబద్ధం అనేది మనం చెప్పడం కాదు, మనమేమి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాదు కదా, ప్రభుత్వం చెప్పాలి. ఒక జనసేన పార్టీ నుంచి ఒక కీలకమైనటువంటి నేత పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ బయటపెట్టారు. బయటపెట్టినప్పుడు ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు మనకేమంటారు చాలామంది, నువ్వే చెప్పచ్చు కదా ఇది కరెక్టా కాదని చెప్పి. మనం చెప్పకూడదు. వీఆర్ నాట్ ద అథారిటీ. మనం ప్రభుత్వం వైపు నుంచి అథారిటీ కాదు కదా. మనమే సిబిఐ కాదు, సిఐడి కాదు, ఏపీ సిఐడి కాదు, అలాగే ఈడీ కాదు కదా. సో ఇలాంటి ఆరోపణ వచ్చినప్పుడు దీని మీద ఎంక్వైరీ పెట్టి ఇమీడియట్గా తేల్చాలి. ఒకవేళ తప్పు అయితే ఆయన మీద చర్య తీసుకోవాలి, లేదా ఖండించాలి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పని. సంక్షేమ పథకాలే నాకు ఓట్లు వేపిస్తాయి, మొత్తం సంక్షేమ పథకాలు అమ్మఒడి, లేదంటే విద్యా దీవెన, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు, అనేకం చెప్తూ ఉంటారు. వితంతులకి పెన్షన్లు ఇస్తున్నాను, వయోవృద్ధులకి ఇస్తున్నాను, లేదంటే వికలాంగులకి ఇస్తున్నాను, వీళ్ళందరూ నాకే వేస్తారు ఓట్లు అని చెప్తున్నారు. ఓకే, ఇవన్నీ వేస్తున్నారు, బాగానే ఉంది, చేరతని. మరి దీని సంగతి ఏంటి? ఏడాదికి 3,000 కోట్లు అంటే ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో 4 మూళ్ళు 12,000 కోట్లు. దీని లెక్క ఎవరు చెప్తారు? అంటే ఒక్కొక్క నెలకు ఒక్కో రకంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారా, లేదంటే ఈ 19,000 చేస్తున్నారా అనేది కూడా తేలాలి. ఎందుకంటే ప్రతి నెల ఒక రకంగా డిఫరెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏం చెప్పాడు, నవంబర్ డిసెంబర్ డిఫరెన్స్ చూపించారు. కానీ అంతకుముందు నెలలో ఇంకెంత చూపించారు? తక్కువ చూపించారా, ఎక్కువ చూపించారా, అసలు ఎంత జరిగింది అనేది తేలాలి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే ఈ 1 మంత్లో వచ్చినటువంటి తేడాన్ని కనుక మనం లెక్కేసినట్టయితే కనుక 4 మూలు 12 అంటే 12,000 కోట్లు. మరి దానికి లెక్క చెప్పాలి. 12,000 కోట్లు ఎటుపోయినాయి నిజంగానే. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్తున్నట్టు మరి ఏడాదికి 3,000 కోట్ల పైన వెళ్ళిపోయినాయి డబ్బులు, 3,192 కోట్లు సుమారుగా చెప్తున్నారు. మరి వాటన్నిటికీ లెక్క చెప్పాలి కదా. దాదాపు 12,000 కోట్లు అవుతుంది అది నిజమైతే. సో అది మంత్లీ మొత్తం క్యాల్కులేషన్ చేసి మొత్తం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ చెప్పకపోతే బదనామయ్యేటువంటి ఛాన్సెస్ ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఓకే, సో ఇది పెద్ద ఇష్యూ. దీన్ని కనుక స్కిప్ చేస్తే కనుక డెఫినెట్గా అవమాన పాలు కావాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.